11, 12, 13 వచన భాగాల్ని మనం చదువుకున్నాం. చాలాసార్లు విని ఉంటాం. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చిన దినములలో ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తూ అనేక మందికి బోధిస్తూ ఉన్న సమయంలో ఒక సమాజ మందిరములోనికి యేసుప్రభు వెళ్ళాడు. అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు, ఇక్కడ రాయబడిన మాట, 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీ వంగిపోయిన స్థితిలో, దురాత్మ చేత పీడింపబడుతున్న స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మనం ఈ వాక్య భాగంలో చూస్తాం. పిల్లలు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి బలహీన స్థితిలో ఉంది ఆమె? 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం. ఈ మాట మనం ఆలోచించాలి. దేవుని మందిరములో ఉన్న ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం అంట. ఏ దయ్యము? బలహీనపరచు దయ్యము. 18 ఏళ్ళ నుండి బలహీనపరిచి చివరికి ఏ స్థితికి తీసుకొచ్చింది? అక్కడ రాయబడింది, ఆమె నడుము ఏమైందంట? వంగిపోయింది. పైకి చూడలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసు ఆమె మీద కనికరపడి ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. మనము వినే ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఎక్కడో కాదు, అక్కడ రాయబడిన మాట సమాజ మందిరం ఉందా? అక్కడ చదవాలి మరొకసారి. సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు చాలు. దేవుని మందిరం, సమాజ మందిరములో 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం. ఈ రాత్రి మనమందరం కూడా ఆలోచించాలి. బయట ఉంటే ఆశ్చర్యపోల్చిన పనిలే. బయట ఉన్న ఒక స్త్రీ, సమాజంలో ఉన్న ఒక స్త్రీ, రోడ్డు పైన ఉన్న ఒక స్త్రీ దయ్యము చేత బలహీనపరచు, దయ్యము చేత పీడింపబడి బలహీనపరచబడిన స్థితిలో ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ ఎక్కడుందంట? సమాజ మందిరం, దేవుని మందిరం, ఆరాధించే స్థలములో ఎవరున్నారు? బలహీనపరచు దయ్యం. ఈ రాత్రి సమయంలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం, ఇది ఎలాగూ సాధ్యం? కంచుపాడు గ్రామములో, దేవుని మందిరములో, దేవుని ఆవరణములో మనమందరం కూడా చేరి ఉండగా ఈ సమయంలో స్వస్థత, ఆశీర్వాదం, ఆరోగ్యం, సమృద్ధి అన్నది ఎప్పుడొస్తుంది అంటే దురాత్మల నుండి విడుదల పొందినప్పుడు వస్తుంది. నేను ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను, దేవుని మందిరము ఉజ్జీవింపబడి అనేక ఆత్మల చేత నింపబడిన సంఘముగా ఈ సంఘం ఉండాలి. హల్లెలూయా. మరి సంఘము నిర్జీవపడడానికి పనిచేయుచున్న ప్రతి బలహీనపరచు దయ్యము పునరుత్థానుడైన యేసు నామములో లయపరచబడునుగాక. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు అనే విషయాన్ని రాత్రి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రియులారా, సంఘాన్ని దినదిన అభివృద్ధి, ఉజ్జీవాన్ని రగిలించే దేవుడు
మనతో కూడా ఉన్నాడు అన్న సంగతిని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నేను గుర్తు చేస్తున్నా పిల్లల, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వింటే 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం మనం ఆలోచిస్తే బలహీనపరిచి అనారోగ్యానికి గురి చేసిన స్థితిని మనం చూస్తున్నాం. ఒక ప్రశ్న అడుగుతున్నా నేను, ఉన్నది మనం ఎంతమంది ఉన్నాం? కొద్దిమంది మేము ఉన్నాం. జాగ్రత్తగా విందాం, నేను చాలా త్వరగా ముగిస్తాను. జాగ్రత్తగా విందాం. ఒక్క ప్రశ్న అడుగుతాను. దేవుని మందిరములో 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము చేత పీడింపబడుచున్న స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. ఒకవేళ మనం అడుగుదాం, మనం తెలుసుకుందాం, ఏమైనా నాకు కూడా అలాంటి బలహీనపరిచే దయ్యం ఏమైనా పట్టిందా? లేకపోతే ఇంకొక మాట, సంఘాన్ని అభివృద్ధిపరచకుండా, ఉజ్జీవపడకుండా బలహీనపరచు దురాత్మ శక్తి ఏమైనా ఉందా? దాన్ని కనుగొందాం. ఈ రాత్రి సమయంలో మనం సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొంది మనమందరం కూడా ఉజ్జీవింపబడదాం. అయితే పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు కనికరం గల దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. వాక్యం రాయబడింది, 18 సంవత్సరాల నుండి బలహీనపడిన స్త్రీని చూచి ఆమె యందు కనికరపడి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆమె నడుమొంగిపోయింది, పైకి ఎంత మాత్రమూ చూడలేదు. నడుమొంగిపోయిన వాళ్ళు పైకి చూస్తారా? చూడలేరు, కిందికే చూస్తారు. ఒకవేళ ఆత్మీయంగా ఈ యొక్క సంగతిని, ఆత్మీయంగా ఈ పోలికను మనం చూస్తే పైకి చూడలేని స్థితి. ఏ స్థితి అంట? పైకి చూడలేని స్థితి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. చూడండి, ప్రభు ఏం చెప్పాడు, అపోజిట్ పౌలు కొలస్సీ సంఘముతో ఏం చెప్పాడో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. పైకి చూడండి అంటున్నాడు. పైకి చూద్దామంటే ఈ స్త్రీ నడుము ఏమైపోయింది? వంగిపోయింది. చూడలేదు పైకి. భౌతికంగా చూడలేదు, ఆత్మీయంగా కూడా చూడలేదు. కారణం ఏంటంటే బలహీనపరచు దయ్యం. మనము భౌతికంగా పైకి చూడాలి, ఆత్మీయంగా కూడా ఎక్కడ చూడాలి? పైకి చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకందరికీ తెలుసు, అన్ని వచనాలు చదవలేం, కానీ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూడండి, దేవుని వైపు చూడండి, ప్రభు వైపు చూడండి, పైనున్న వాటి వైపు చూడండి. ఎప్పుడు చూస్తారంటే బలహీనపరచు దయ్యం వెళ్ళిపోతే. ఏ దయ్యం ఉంది మరి ఈ రాత్రి మనలో? పౌలు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, పైనున్న వాటి మీదనే మీ దృష్టి, మీ చూపు, మీ నిరీక్షణ. ఈ రాత్రి సమయంలో పిల్లల జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ఎవరు చూస్తారు పైకి? పైకి ఎవరు చూస్తారు? ఈ కూర్చున్న ఈ చిన్న మంద
పైకి చూచే మందనా అని ఆలోచిస్తే ఎవరు చూస్తారంటే పౌలు అంటున్నాడు చాలా స్పష్టంగా ఒక మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఆయన మరణములో పాలు పంపులు పొంది ఆయనతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు చూస్తారు, భూ సంబంధమైన వాటిని చూడలేరు. అక్కడ క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం మనకుంది. రాత్రి ఆలోచన చేద్దాం. ప్రశ్న అడుగుతున్నా, స్పష్టంగా ముక్కుసూటిగా అడుగుతున్నా, రక్షణ పొందావా? ఈ రాత్రి ప్రశ్న ప్రభు అడుగుతున్నాడు, రక్షణ పొందావా? ఏమి రక్షణ అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే రోమపత్రిక చెబుతుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకములో పుట్టిన ప్రతి నరుడు పాపముల చేతనే జన్మిస్తున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు. జన్మపాపి, కర్మపాపిగా ఉన్నాడు. అలాంటి పాపిని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి రక్షకుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా దిగొచ్చాడు. మానవులను వారి పాపముల నుండి, శాపముల నుండి, రోగముల నుండి విడిపించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి దిగొచ్చాడు. ప్రియులారా, నేను అడుగుతున్న ప్రశ్న, రక్షణ పొందావా? దేవుని మందిరంలో కూర్చున్న మనందరితో దేవుడు అడుగుతున్న సూటి ప్రశ్న, రక్షణ పొందావా? ఒకవేళ మీరేం సమాధానం చెప్పకపోతే ప్రశ్నే సమాధానం చెబుతుంది. ఏం ప్రశ్న అంటే, రక్షణ పొందావా అంటే, పొందాను సార్ అని మీరంటే వాక్యం చెబుతుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే, రక్షణ పొందితే, యేసు రక్తము చేత కడగబడితే, పరిశుద్ధులుగా మార్చబడితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉండదు, ఉండలేదు. కాబట్టి ప్రతిరోజు మనం దేన్ని చూస్తున్నాం? 18 సంవత్సరాల నుండి వంగిపోయి నేలను మాత్రమే చూస్తుంది, కానీ పైకి చూడలేని స్థితిలో ఆ స్త్రీ ఉంది. ఆమె యందు యేసు కనికరపడెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాట చెప్పాలంటే ఆలోచించాలా. ఏం మాట అంటే, నీవు పైకి చూడడం లేదు అంటే అర్థం ఏంటంటే, పైకి చూడడం లేదు అంటే అర్థం ఏంటంటే, ఏదో బలహీనపరచు దురాత్మ ఆవరించింది. ప్రభు చెప్పిన మాట, నేను పైకి చూడడం లేదు, నన్ను ఏం ఆవరించింది? బలహీనపరచు దురాత్మ. దేవుని మందిరంలో ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు కూడా పైకి చూడలేరు, వాళ్ళు కూడా పైకి చూడలేరు. చూపించమంటారా? ఎవరు వాళ్ళు? దేవుని మందిరంలోనే ఉంటారు, ప్రభుని చూడలేరు. దేవుని మందిరంలోనే ఉంటారు, దేవుని చూడలేరు. ఎవరు వాళ్ళు? చూద్దాం, చూడండి. దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకున్న లూకాసు సువార్త 18వ అధ్యాయం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, చోరులను, అన్యాయస్తులను చాలు. పరిసయ్యుడు దేవుని మందిరంలో ఉన్న ఇంకొక వ్యక్తి. ఈ స్త్రీ బలహీనపడి ఉంది, నడుము వంగిపోయింది, దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉంది. దేవుని యొద్దకు కూడా రాలే. ప్రభువే వచ్చాడు, చూచాడు, కనికరపడ్డాడు, స్వస్థపరిచాడు. ఇక్కడున్న ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన పేరు ఏం పేరు? పరిసయ్యుడు. ఈయన కూడా దేవుని చూడలేడు. వాన్లాగా లేను, వీన్లాగా లేను, ఇట్లా లేను, అట్లా లేని, చాలా బాగున్న మనుషుల వైపు చూసే దయ్యం ఇది. ఏ దయ్యం?
మనుషులను చూసే దయ్యం, మనుషులను పోల్చుకునే దయ్యం. అక్కడేమో బలహీనపరచు దయ్యం, పరిసయ్యునికేమేం దయ్యం? మనుషులను చూచి వాళ్ళలాగా వీళ్ళలాగా లేను అనే దయ్యం. మరి దేవుని మందిరంలో ఉండి వాళ్ళని వీళ్ళని ఎత్తి పొడుస్తూ, వాళ్ళని వీళ్ళని చూస్తూ, నేను వారికంటే మంచివాణ్ణి, వాళ్ళకంటే ఇలాంటి వాణ్ణి అనుకుంటూ ఉండే దయ్యం ఉందా ఏమైనా? రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు రక్షణ పొంది ఉంటే, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే, పైనున్న దేవుని చూసి ఆయనను ఆరాధిస్తావు, ఆయనను ప్రకటిస్తావు. ఎన్ని దయ్యాలు చూపించినా ఇప్పుడు? 2. ఒకటి బలహీనపరిచింది ఒక స్త్రీని, నడుమొంగిపోయింది, దేవుని చూడలేకుంది. ఇంకొక ఆయనను చూశాము, మనుషులను చూచి మనుషులను పోల్చుకునే దయ్యం ఇది. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 73వ కీర్తన. కీర్తనలు 73వ కీర్తన 17వ వచనం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి చాలు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర చదవండి, ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు 73వ కీర్తనలో. ఇది ఏమి దయ్యము అంటే అయాస పెట్టు దయ్యం అని అంటున్నాడు. వాళ్ళని వీళ్ళను చూచి, దేవా వాళ్ళలాగా నేను ధనవంతునిగా లేను, వాళ్ళలాగా ఆశీర్వదింపబడలేదు దేవా అన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు అతనితో మాట్లాడి అతనితో చెప్పాడు, వారు కాలు జారు చోటనే ఉన్నారు. లోకంలో చాలాసార్లు అనుకుంటాం విశ్వాసులమే, దేవుని పిల్లలమే, కానీ లోకస్తులను చూస్తాం, వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు, గొప్పవారుగా ఉన్నారు, అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, అభివృద్ధి చెందారు అనుకుంటే దేవుడు అన్నాడు, ఎందుకు నీవు వారి వైపు చూస్తున్నావు? వారు కాలు జారు చోట ఉన్నారు, వారు పాతాళములకు దిగిపోతారు. చదవండి తర్వాత అతడు ఏమంటున్నాడు ఆ వచనం తర్వాత. ఉంచి ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి, దేవా నేను నీ వైపు చూస్తున్నాను, నీవు నాకు సర్వ సమృద్ధిని, ఆశీర్వాదమును, రక్షణను, స్వస్థతను ప్రసాదించే దేవుడవు అని తర్వాత ఆ భక్తుడు గుర్తెరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రియులారా 3 దయ్యాలను చూసాం. నడుమొంగిపోయి బలహీనపరచు దయ్యం, మనుషులను విమర్శించే దయ్యం, 3వది మనుషులను పోల్చుకునే దయ్యం. వీళ్ళంతా ఎక్కడున్నారు? దేవుని మందిరంలోనే ఉన్నారు. దేవుని మందిరంలో ఉండి దేవుని రక్షణను అనుభవించని వారు. ఈ రాత్రి మీరు అనుకోండి, నేను చాలా సంవత్సరాల నుండి దేవుని మందిరంలోనే ఉన్నాను, వాళ్ళని వీళ్ళని చూస్తాను, వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటాను, వాళ్ళని వీళ్ళని విమర్శిస్తాను, కానీ దేవా ఎప్పుడు నీ వైపు నేను చూడను దేవా. ఈ దయ్యం నాకు పట్టింది, బలహీనపరిచే దయ్యం. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, ఆయన ద్వారా వచ్చే అనేక మేలులు, ఆశీర్వాదాలు, సమృద్ధి పొందలేని స్థితిలో, ఆరాధించలేని స్థితిలో ఉంటే, ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా మంచిదమ్మా, ఏం కాదులేండి, మీరు కొంచెం ఇట్లా చూడండి. ఆ చిన్న పిల్లని డిస్టర్బెన్స్ ఎంతసేపు అవుతుంది చూడండి, పర్లేదు, ఏం కాదు, మంచిది. ఈ సమయంలో 18 సంవత్సరాలు అనే మాట మనం చూసాము. ఆ స్త్రీని చూసాము. ఎత్తగలుగుతుందా తల? ఎత్తలేని స్థితిలో ఉన్నట్లుగా ఉంది. కానీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్త్రీ తల ఎత్తలేదు, కానీ ప్రభు వచ్చాడు,
ఆమెను ఏం చేశాడంట? స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మరలా వచ్చిన భాగాన్ని చూద్దాం. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. చాలు, విడుదల పొందావు. ఆమెకు సొంతగా విడుదల పొందలేదు. ఆ దయ్యము నుండి, ఆ రోగము నుండి ఆమె స్వస్థత పొందలేదు. ప్రభువు మాత్రమే ఆమెను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను మనం ఎప్పుడూ స్వస్థపరచుకోలేం, మనం ఎప్పుడు కూడా విడుదల పొందలేం. ప్రభువే రావాలి, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. అందుకొరకే భక్తులు చెప్పారు, దేవా నీవే నా తలను ఎత్తువాడవు, దేవా నీవే నన్ను ఆశీర్వదించువాడవు, దేవా నీవే నన్ను రక్షించువాడవు, దేవా నీవే నాకు నిత్య జీవమును ప్రసాదించేవాడవు. ఇంకెవరు ఇవ్వలేరు. నాకు నేనుగా కూడా నా తల పైకెత్తలేను, నీవు స్వస్థపరిస్తేనే తప్ప. చూడండి భక్తులు ఏమన్నారో దేవుని వాక్యం నుండి చూద్దాం. కీర్తనలు 3వ కీర్తన 3వ వచనం. నీవే నాకు కేడముగాను నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. నేనెత్తలేను దేవా, నీవు మాత్రమే నా తలను ఎత్తువాడవు. కాబట్టి ఈ రాత్రి చూద్దాం 27వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 27 6వ వచనం. నా తల ఎత్తబడును, నా శత్రుల కంటే ఎత్తుగా నా తలను ఎత్తుతావు. ఈ రాత్రి సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడు ఆయన, మన పాపముల నుండి విడిపించేవాడు ఆయన, మనల్ని రక్షించేవాడు ఆయన, మనల్ని స్వస్థపరిచేవాడు ఆయన, నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు ఆయన. ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రిని చూడలేడు. చాలాసార్లు అనుకుంటారు, చాలాసార్లు నేను ఆశీర్వదింపబడితే, నాకు ఉద్యోగం వస్తే, నాకు పెళ్ళైతే, నాకు పిల్లలైతే, నా కుటుంబం దీవించబడితే, గొప్పగా అయితే బాగుంటుంది 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 అని నీవు అనుకున్నంత మాత్రాన నీవు కాలేవు. భక్తుడు అంటున్నాడు, దేవా నీవే నా తల ఎత్తువాడవు, నీవే నా కుటుంబాన్ని ఆశీర్వదించువాడవు, ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడవు నీవే. ఏ మనిషి, ఏ నాయకుడు, ఏ రాజ్యము నన్ను నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొని వెళ్ళలేదు దేవా. మరి చెప్పండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నామా? ఆ నాయకుడు ఈ నాయకుడు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి, ఎవరో ఏమో చేస్తారు అని కాలాన్ని వృధా చేస్తే ఈ రాత్రి అంటున్నాడు, దేవా నీవే నా తల ఎత్తువాడవు. 23వ కీర్తనలు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎన్ని సంవత్సరాలండి ఈ స్థితి? చాలాసార్లు కుటుంబాలలో సామెత చెబుతారు కదా, ఏం చెబుతారు? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఎన్ని సంవత్సరాలున్నా ఇదే పేదరికం, ఇదే కష్టాలు, ఇదే బాధలు, ఇదే స్థితి. కారణం ఏంటంటే ఆయన వైపు చూడడానికి, దేవా నా చెయ్యి పట్టుకొని నన్ను పైకి లేవనెత్తు దేవా అని అడిగిన అనుభవం నీకు లేదు. కాబట్టి అదే స్థితి, చాలాసార్లు అదే స్థితిలో పడి ఉంటాము. కానీ ఎప్పుడు కూడా దేవా నీవు నన్ను జ్ఞాపకము చేసుకోదేవా అని అడగం. మనము మన పిల్లలు, మన రాబోయే తరాలు కూడా అదే స్థితి అలాగే ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే అనొచ్చు కదా, లోక సామెతలు చెబుతారు, రెక్కాడితే డొక్కాడుతుంది, రెక్కాడకపోతే డొక్కాడదు. ఇలాంటి స్థితి ఉంటుంది. కారణం ఏంటంటే, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో,
నా తల ఎత్తువాడవు నీవే, ఉన్నతమైన స్థానములో నిలబెట్టువాడవు నీవే దేవా. నన్ను రక్షించువాడవు నీవే, నన్ను పోషించువాడవు నీవే, ఉన్నతమైన స్థానంలోనికి నడిపించువాడవు కూడా నీవే. ఆయన ఎద్దకు రాకుండా, ఆయన అడగకుండా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి జీవితాన్ని జీవించాలి? ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు? నిద్రపోయేటోళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళ నుండి అలాగే పడి ఉంది. మరి నీవెన్ని సంవత్సరాల నుండి మందిరములో, ఈ గ్రామంలో పడి ఉన్నావో? ఆశీర్వాదం లేకుండా, అభివృద్ధి లేకుండా, స్వస్థత లేకుండా, రక్షణ లేకుండా. కాబట్టి భక్తులు అంటున్నారు, దేవా నీవే నా తల ఎత్తువాడు. 57వ కీర్తన 4వ వచనం చూద్దాం, చూడండి. 57:4. సింహముల మధ్యనున్నది, శూలములు, అవి అంబులు, కత్తి. అలాంటి వారి స్థితిలో నుండి, అలాంటి వారి మధ్యలో నుండి దేవా నన్ను లేవనెత్తుతాడు. సిద్ధంగా ఉన్నాడు. ఈ చిన్న మందతో దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, నేను నిన్ను పైకి లేవనెత్తుతాను, నిన్ను స్వస్థపరుస్తాను. కొంతమంది ఫేస్లు ఎట్టబెట్టారంటే, చాలే సార్ ఇంక ఇట్టే ఉంటే చాలే, ఇదే తిండి, ఇదే గుడ్డ, ఇదే బ్రతుకు, ఇట్లాంటిదే ఉన్నత స్థానం కావాలన్నా మనకి. ఉన్నతమైన స్థానం ఇచ్చే దేవుడున్నాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు ఎవరిని మర్చిపోని దేవుడవు, నీవు పక్షపాతము లేని దేవుడవు. ఆశీర్వదించు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఆశీర్వదించు దేవా. నీవు అడిగితే ఆయన లేవనెత్తే దేవుడు. కాబట్టి వధువు సంఘం షూలమ్మితి కూడా ఒక మాట నింది. ఏమనింది? పరమగీతం. ఒకవేళ ఇబ్బంది అయితే లేదు నేనే చెప్పేస్తాను. 2వ అధ్యాయం 2వ వచనంలో, బలిరక్కసు చెట్ల మధ్యలో నేనున్నాను. ఏ చెట్లు? బలిరక్కసి చెట్లు, ముళ్ళ చెట్ల మధ్యలో నేనున్నాను. నా ప్రియుని కొరకు ఎదురు చూస్తున్నాను. ఆయన వస్తాడు, ఇలాంటి స్థితిలో నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుందో, అనేకులలో నా ప్రియుడు అట్లున్నాడు. కాబట్టి పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. ఒకవేళ పీక లోతు లోయలో పడిపోతే పైకి లేవనెత్తబడతామా? భక్తుడు అన్నాడు ఒక మాట, చూడండి. 40వ కీర్తన 1వ వచనం నుండి చదువుదాం. కీర్తన 40. సహనముతో కనిపెట్టుకుంటుని నా మొర ఆలకించెను. దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తుతాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని లేవనెత్తు. జిగటగల దొంగ ఊబి, పాపమనే ఊబి, బలహీనతలు అనే ఊబి. చాలాసార్లు దేవుని మందిరంలోనే ఉంటాము, పాపములోనే ఉంటాము. దేవుని మందిరంలోనే ఉంటాము, రహస్యంగా బ్రతుకుతాము. దేవుని మందిరంలోనే ఉంటాము, చీకటి కార్యాలు చేస్తాము. కానీ భక్తుడు అంటున్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవా నన్ను పైకి లేవనెత్తు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. 3వ మాట నేను గుర్తు చేస్తున్నాను. 3వ మాట గుర్తు చేస్తున్నా దేవుని వాక్యంలో నుండి. ఆయన మాత్రమే ఎత్తగల దేవుడని ప్రభు అంటున్నాడు ఒక మాట, నేను మిమ్మల్ని ఆకర్షించుకుంటాను. ఎక్కడికి? ఈ శాపము నుండి, ఈ పాపము నుండి, ఈ పాపలోకము నుండి ఆయన మనల్ని పైకి ఆకర్షించుకుంటాడు. ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉన్నారేమో, రెఫరెన్స్ చెబుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో
ఆ మాట అంటున్నాడు చూడండి, నేను పైకి ఎత్తబడతాను, అప్పుడు నేను మిమ్మును నా యొద్దకు ఆకర్షిస్తాను. ఆయన మాత్రమే మనల్ని ఆకర్షించగలిగిన దేవుడు అనే మాట దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెయ్యి పట్టి మనల్ని పైకి లేవనెత్తుతాడు, తన హస్తమునిచ్చి మనం రక్షించేటువంటి దేవుడు. కాబట్టి రాత్రి సమయంలో పిల్లల దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడు అంటున్నాడు, ఆయన నన్ను పైకి లేవనెత్తుతాడు. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం ఆమె బాధపడుతుంటే ప్రభు వచ్చాడు, ముట్టాడు, స్వస్థపరిచాడు. ఆమె చక్కగా నిలబడింది, ప్రభుని చూసింది, ప్రభుని ఆరాధించింది, ప్రభుని గణపరిచింది. ఈ రాత్రి 4 పాయింట్లు చెబుతాను, నేను ముగించేస్తున్నాను. ఇంకా 4 పాయింట్లు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, మొట్టమొదట నీ ముఖాన్ని పైకెత్తు. ఏమెత్తాలి? ఈ రాత్రి సమయంలో పిల్లరా, రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ ముఖాన్ని పైకెత్తు. ఎత్తుతాను సార్, కానీ ఒక మాట, చాలాసార్లు ఒక భార్య తన భర్తకి ముఖాన్ని చూపించలేదు. ఎప్పుడు? పాపములో ఉన్నప్పుడు, రహస్యంగా బ్రతికినప్పుడు తన భర్తకి, తన కుటుంబానికి ఏం చూపించలేదు? ముఖం ఎత్తలేదు. ఎవరైనా సరే పాపములో ఉన్నవారు ముఖాన్ని ఎత్తి చూపించలేరు, తలదించుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ ముఖాన్ని ఎత్తుతాను, నీ పాపాన్ని కడిగి వేస్తాను. ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుండి ముఖమెత్తలేని స్థితిలో ఉన్నావేమో, ఇక్కడే నీ ముఖాన్ని చూపించలేకపోతే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయనను ఎదుర్కోవడానికి, ధైర్యంగా ఆయనను ఎదుర్కోవడానికి, ఆయన ఎదుట నిలబడడానికి శక్తిని నువ్వు సంపాదించు. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయనకు ముఖాన్ని చూపించే ధైర్యం మనకుందా? ఇంట్లో ఉన్న భర్తకి, కుటుంబ సభ్యులకి మనం ముఖాన్ని చూపించలేకపోతే ఆ ప్రభుకి, హృదయ రహస్యములు ఎరిగిన ఆ ప్రభుకి మనం ఎలాగూ చూపిస్తాం? మొదటి మాట పిల్లరా, మన ముఖము ఎత్తాలి. రెండవ మాట దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట, లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. రెండవ మాట, లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి. చాలు, మీకు విడుదల సమీపించింది. నేను త్వరగా రాబోతున్నాను, మిమ్మల్ని ఆకర్షిస్తాను. మీ తలలు ఎత్తుకొని నా కొరకు ఎదురు చూడండి. మొదటిది పిల్లరా, ప్రభు అంటున్నాడు, మీ ముఖం ఎత్తండి. రెండవది, మీ తలలెత్తండి. మూడో మాట చెబుతున్నాడు, చూద్దాం. చూడండి ఏం చేయాలో. 63వ కీర్తన 6వ వచనం. 63వ కీర్తన 6వ వచనం. ఇలాగు స్తుతించెదను, నీ నామమును బట్టి చేతులెత్తెదను. దేవుని వాక్యం చెబుతుంది, నీ ముఖం ఎత్తు. రెండవది, నీ తల ఎత్తు. మూడవది, నీ చేతులెత్తి ఆయనకు విజ్ఞాపనము చెయ్యి. ప్రార్థన చేసేవాళ్ళు చేతులెత్తి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవా, నన్ను జ్ఞాపకము చేసుకో. పాపములో ఉన్న, చీకట్లో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, పేదరికంలో ఉన్న, కష్టంలో ఉన్న, నిందలో ఉన్న, బాధలో ఉన్న, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని నీ చేతులెత్తి ప్రార్థిస్తే ఆలకించి స్వస్థపరిచే దేవుడున్నాడు. ఇంకా వంగిపోయిన స్థితిలో ఉంటే మన కొరకు నాశనము పొంచి ఉంది పిల్లరా. మూడవది, మీ చేతులెత్తుడి అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. నాలుగవది చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం.
యెషయా గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. కాబట్టి అంటున్నాడు నాలుగవ మాట మొదటి చెప్పండి, నీ ముఖం ఎత్తుకొనుము. రెండవది, నీ తల ఎత్తుకొనుము. మూడవది, నీ చేతులెత్తుము. నాలుగవది, నీ స్వరమెత్తి ఆయనను ప్రకటించు. హల్లెలూయా. ఈ 4 అనుభవాలు ఈ రాత్రి నేను గుర్తు చేస్తున్నాను. తల ఎత్తే స్థితిలో ఉన్నావా? ముఖమెత్తే స్థితిలో ఉన్నావా? చేతులెత్తి ప్రార్థించే స్థితిలో ఉన్నావా? స్వరమెత్తి ప్రకటించే ఆ స్థితిలో ఉన్నావా? లేకపోతే బలహీనపరచు దయ్యము చేత స్వస్థత లేకుండా దినదినము కృంగిపోతూ పాపములోనికి దిగజారుచున్నామా? ఈ రాత్రి పిల్లరా, మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరంలోనే ఉన్నాం, కానీ బలహీనపరచు దురాత్మ మన ఆత్మీయ జీవితాన్ని, మన భౌతికమైన జీవితాన్ని దినదినము కృంగజేస్తుండగా, దేవ ఈ రాత్రి నీ యొద్దకు వస్తున్నాను. నన్ను పైకి లేవనెత్తువాడవు నీవే, నన్ను స్వస్థపరచువాడవు నీవే, నన్ను ఆశీర్వదించువాడవు నీవే. అడుగుదామా ప్రభుని. సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఎల్ షెద్దాయ్ అయినటువంటి దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మొదటి మాటగా, దేవా ఈ రాత్రి నీ సన్నిధిలో నీ రక్తము చేత విమోచింపబడిన నేను, పాపముల నుండి శాపముల నుండి విడిపించబడిన నేను చెప్పగలుగుతున్నాను. నా ముఖమెత్తుతాను నీ ఎదుట. రెండవది, నీ సన్నిధిలో నా తల ఎత్తుతాను, నీ రాకడ కొరకే ఎదురు చూస్తాను. నా చేతులెత్తుతాను, నశించే ఆత్మల కొరకై నేను ప్రార్థన చేస్తాను. చివరిగా, దేవా నా స్వరమెత్తి నిన్ను ప్రకటిస్తాను. దేవా నన్ను పైకి లేవనెత్తు, నన్ను బలపరచు. నీవు సిద్ధపడితే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఈ గొప్ప కార్యం, ఆ స్త్రీ జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని చదివి ప్రార్థన చేద్దాం. ఏం వాగ్దానం ఇచ్చాడు ఆయన? చూడండి దేవుని వాక్యంలో ఏమి తెలియజేస్తున్నాడు. కీర్తనలు 113వ కీర్తన, కీర్తనలు 113వ కీర్తన 5వ వచనం నుండి చదువుదాం. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులని లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అంట ఆయన? ఉన్నతమందాసీనుడైన దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసం చేసే దేవుడు. ఆయన అంటున్నాడు, పెంట కుప్ప మీద నుండి దరిద్రులని పైకి లేవనెత్తేవాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. దేవా పాపములో, నాశనములో, చీకట్లో, అంధకారములో పడి ఉన్నాను. దేవా నీవే నా పాపముల నుండి, శాపము నుండి, పేదరికము నుండి విడిపించే గొప్ప దేవుడవు. ఉన్నతమందు ఆసీనుడవైన దేవుడవు నీవు. అసాధ్యమెరుగని దేవుడవు. ఈ రాత్రి మొట్టమొదట నా పాప శాపముల నుండి విడిపించండి, నా శాపగ్రస్తమైన పేదరికము నుండి విడిపించండి, నా అనారోగ్యం నుండి విడిపించండి, ఈ బలహీనపరచు దయ్యము నుండి నన్ను విడిపించండి. ఆయన ఎలాంటి వాడు
మత్తయి సువార్త 8 తీయొద్దు, చదివేయడానికి కాదు, నేను చెప్పడానికి. 8వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు ఒక మాట. ఆయన ఎలాంటి వాడంటే ఆయన అన్నాడు, గాలిని సముద్రమును గద్దింపగా, తుఫానును గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమాయను. ఆయనకు సృష్టి మీద అధికారం ఉంది. సేనా దయ్యములు పట్టిన వాడు 8వ అధ్యాయం మత్తయి సువార్తలో 2000 దయ్యములు పట్టిన వాడిని గద్దించినప్పుడు వాడు స్వస్థత పొంది సమాజంలోనికి వచ్చాడు. సమాజంలో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? సమాజంలోనికి వచ్చాడు. మొదటి మాట, సృష్టి మీద అధికారం కలిగిన వాడు, దయ్యముల మీద అధికారం కలిగిన వాడు, రోగముల మీద అధికారం గలవాడు, మనుషుల మీద అధికారం గలవాడు, ఉన్నతమందు ఆసీనుడైన దేవుడు ప్రతి దురాత్మ శక్తిని, ప్రతి బలహీనపరచు దయ్యమును వెళ్ళగొట్టి పెంట కుప్ప మీద నుండి ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడు ఈ రాత్రి మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు! నీకు రక్షణ, పాపము నుండి, శాపము నుండి విడిపించేవాడు. అందుకొరకే సుప్రభు చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవడు లేడు. ఆయనే నిజ రక్షకుడు, ఆయనే నిజ దేవుడు. కాబట్టి పాపమనే రోగము నుండి, శాపమనే రోగము నుండి, బలహీనమనే దయ్యము నుండి, పేదరికము నుండి విడిపించే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి అంత గొప్ప ప్రభుని, స్వస్థపరిచే ప్రభుని, మోక్షమిచ్చే ప్రభుని, నిత్య జీవాన్ని ప్రసాదించే ప్రభుని ఆహ్వానిద్దాం. తల్లొంచుదాం, కళ్ళు మూసుకుందాం. తల్లొంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి సమయంలో తల్లొంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవా, 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం కృంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, పాపములో పడి ఉన్న మానవుని విడిపించే దేవుడు,